Let me know guys if my screen is visible. Okay. నా స్క్రీన్ విజిబుల్ అయితే ఒకసారి చెప్పండి. విజిబుల్ స్క్రీన్ అండి గైస్, కన్ఫర్మ్ ప్లీజ్. ఎవరైనా కన్ఫర్మ్ చేస్తే ఐ క్యాన్ మూవ్ ఫార్వర్డ్ అండి. విజిబుల్గానే ఉంది. యా, సో ఈరోజు కూడా విజువల్స్ వెళ్తామండి. వీ విల్ కంటిన్యూ విత్ 10 to 15 days విత్ విజువల్స్, అదర్వైజ్ విత్ ఇన్ 10 days or 12 days we can complete based on our understanding. Okay, now the same thing yesterday we created on table visual. మనం టేబుల్ విజువల్ మీద we have discussed, right? So something like, see guys, మన దగ్గర డేటా ఉంది, ఆర్డర్ అండ్ డేటా. ఈ ఆర్డర్ అండ్ డేటా ఒక డేటా మనం చూసుకోవాలనుకుంటే వీ కెన్ గో టు ద డేటా విండో. మనకి ఇక్కడ విజువల్ విండో ఉంది, దట్ ఈస్ కాల్డ్ ద రిపోర్ట్ విండో. దిస్ ఈస్ కాల్డ్ ద డేటా విండో. దిస్ ఈస్ కాల్డ్ ద రిలేషన్స్ విండో. వెన్ వీ డూ ప్రాజెక్ట్స్, రైట్, నేను అప్పుడు మీకు రిలేషన్స్ గురించి చెప్తాను. కరెంట్లీ ఇప్పుడు డేటా విండోలోకి వెళ్తే యూఆర్ సీయింగ్ ద డేటా, రైట్. మనకి ఏ డేటా అంతా మనకి ఇక్కడ చూపిస్తుంది. కరెంట్గా ఒక కాలం దగ్గరికి వెళ్ళండి. ఐ హ్యావ్ సిటీ, స్టేట్ అండ్ ప్రొడక్ట్ నేమ్, ఐ హ్యావ్ సంథింగ్. సేల్స్ చూడండి. కరెంట్గా ఏంటంటే నేను చూడాలనుకున్నాను, ఐ వాస్ సంథింగ్ లైక్ డిస్కసింగ్ అబౌట్ ద సేల్స్. ఓకే, సేల్స్ గురించి మాట్లాడాలి. లేకపోతే సేల్స్ ఇక్కడ సెర్చ్ చేసి డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేయండి. ఇంకోసం మీకు సేల్స్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఈ సేల్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఈచ్ ఇండివిజువల్ ఐడిలో కస్టమర్ ఐడికి, ఒక కస్టమర్ నేమ్కి, ఒక సెగ్మెంట్కి, ఒక కంట్రీ మీద, లాస్ ఏంజల్స్ అనే స్టేట్లోని ఈ పోస్టల్ కోడ్కి, ఈ రీజన్లో, ఈ ప్రొడక్ట్ ఐడికి బ్లా 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 సంథింగ్ లైక్ ఎంత సేల్స్ అయింది. సో మనకి డేటా అనేది ఇక్కడ సెగ్రిగేట్ సంథింగ్ లైక్ డివైడ్ అయిపోయింది బేస్డ్ ఆన్ సమ్ లెవెల్, రైట్. నేనేం చేశాను, దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషనే ఇక్కడ క్రియేట్ చేశాను. బట్ ఏంటంటే కొన్ని లెవెల్స్ మాత్రమే దాన్ని అగ్రిగేట్ చేశాను. కంట్రీ లెవెల్, రీజన్ లెవెల్, కేటగిరీ లెవెల్. సమ్టైమ్స్ ఏమంటారంటే నాకు మొత్తం టోటల్ సేల్స్ ఎంత అయిందో నాకు కావాలి అంటారు. ఓకే, అప్పుడు మనం ఒక మెజర్ క్రియేట్ చేసి పెట్టవచ్చు. అది మనం ఎప్పుడు చెప్పుకుంటామంటే డాక్స్ అయినప్పుడు చెప్తాను. అలా కాకుండా నాకు మొత్తం సేల్స్ ఎంత అయింది నాకు కావాలంటారు. అప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళి ఒక్కొక్కటి క్యాల్కులేట్ చేయలేరు కదా. యూ నీడ్ టు డూ ద సమ్. మొత్తం అంతా ఇక్కడ కాపీ చేసుకొని సమ్ మీరు ఇక్కడ ఎక్సెల్లో కానీ కాపీ చేసి సమ్ చేసి చూడవచ్చు. బట్ ఈ పవర్ బిఐ లాగా, పవర్ బిఐలోని వీ హ్యావ్ వన్ విజువల్ కాల్డ్ యాజ్ ఎ కార్డ్ అనేది ఒక విజువల్ ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసారు చూడండి, ఇక్కడ అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన వెంటనే యూర్ సీయింగ్ సంథింగ్. ఓకే, ఇది ఒక విజువల్ మీకు కనబడుతుంది. ఇక్కడ మీరు ఏ న్యూమరికల్ వాల్యూ కాలం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ అని ఉన్నా సరే, ఏదైనా సరే న్యూమరికల్ కాలమ్స్. ఓకే, న్యూమరికల్ కాలమ్స్ వెళ్ళగానే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సేల్స్, క్వాంటిటీ, డిస్కౌంట్, ప్రాఫిట్. ఏదైనా ఇక్కడ కాలం కింద యాడ్ చేశారనుకోండి, ఇది మొత్తం మీకు యాడ్ అయిపోతుంది, సమ్ అయిపోతుంది మొత్తం అంతా. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేశానంటే, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ, రైట్, ఐఎమ్ ట్రైంగ్ టు యాడ్ సేల్స్. సో టోటల్ సేల్స్ అనేది మీకు ఎంత అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొత్తం అంతా క్యాల్కులేట్ చేశారనుకోండి, మొత్తం ఎన్ని రోజు ఉన్నాయి మొత్తం వాల్యూస్ క్యాల్కులేట్ చేస్తే యూ విల్ గెట్ 2.3 million ఆఫ్ సేల్స్ హ్యాపెండ్ ఫర్ దిస్ ఆర్డర్ టేబుల్. ఎందుకు అలా కావాలనుకుంటారండి? క్లయింట్ అనేవాడు ఒక రిపోర్ట్ చూసిన బట్టి మొత్తం సేల్స్ ఏమెంత అయినాయో చూసుకుంటాడు. దానికి ఒక కార్డ్ అనేది విజువల్ ప్రిపేర్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాడంటే హీ విల్ ట్రై టు క్రియేట్ ఫిల్టర్, హీ విల్ ట్రై టు అనలైజ్. ఎలా చేస్తాడంటే యునైటెడ్ స్టేట్స్ మీద క్లిక్ చేసిన వెంటనే సౌత్ రీజియన్లో ఇక్కడ సెలెక్ట్ చేస్తాడు. సౌత్ రీజియన్లో ఎంత అయిందండి టోటల్ సేల్స్? సమ్ 1.1 సంథింగ్ లైక్ 117K సంథింగ్. అదే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ద సేమ్ థింగ్ యూజింగ్ ఇయర్ యాజ్ వెల్, రైట్. సో అలాగా వాడు విల్ ట్రై టు అనలైజ్. సో ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ ఎనీ కార్డ్ విజువల్ సంథింగ్ లైక్ ఒక టోటల్ సేల్స్ చూపించడానికి, టోటల్ డిస్కౌంట్ చూపించడానికి, టోటల్ ప్రాఫిట్ చూపించడానికి, అలాగా యూ కెన్ క్రియేట్ కార్డ్ విజువల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టోటల్ సేల్స్ చూపించాను. యూ కెన్ క్రియేట్ టోటల్ ప్రాఫిట్. క్లిక్ ఆన్ కార్డ్ అగైన్, click on something called as a profit. For example, నాకు వెస్ట్ రీజియన్లో ఫర్నిచర్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది? నాకు 11.
50K నాకు ప్రాఫిట్ వచ్చింది. అండ్ మీకు సేల్స్ ఎంత అయ్యాయి? 252.61K సేల్స్ అయ్యాయి. ఓకే, ఇన్ దట్ వే యూ విల్ ట్రై టు అనలైజ్. ఓకే, ఇలాగ కార్డ్ విజువల్స్ మనం చాలా ప్రిపేర్ చేస్తాం. నౌ హౌ వీ కెన్ డూ ద ఫార్మాటింగ్ టు ద కార్డ్ విజువల్. ఓకే, డోంట్ వరీ అబౌట్ దిస్ డ్రిల్ టు కీప్ ఫిల్టర్స్ అండ్ ఎవ్రీథింగ్. దాని గురించి తర్వాత డిస్కస్ చేస్తాను. నా ఇన్ ఆర్డర్ టు డూ ద ఫార్మాటింగ్ మనం ఎక్కడికి వెళ్ళాలండి? వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ దిస్ ఫార్మాట్ విజువల్. నా ఫార్మాట్ విజువల్ జనరల్లోకి వెళ్ళండి. ద సేమ్ థింగ్, ప్రాపర్టీస్, ఎంత హైట్ విడ్త్ ఉండాలి, యూ కెన్ చేంజ్ దిస్ ఆటోమేటిక్లీ అండి. ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ వన్. నా లెట్స్ గో టు ద టైటిల్ ఇవ్వచ్చు, టోటల్ సేల్స్ అని ఇవ్వండి. టోటల్ సేల్స్ ఏమనుకుంటున్నానంటే నేను క్యాలిబర్ ఇవ్వాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు గివ్ సంథింగ్ లైక్ బోల్డ్ ఇన్ ద మిడిల్. బ్యాక్గ్రౌండ్ కలర్ షుడ్ బి నా ఫేవరెట్ కలర్ ఇది. సో ఐఎమ్ డూయింగ్ దిస్ దేర్. నా అగైన్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్ ఏమైనా బ్యాక్గ్రౌండ్ కలర్ అయ్యాలంటే యూ కెన్ డూ ద ఎఫెక్ట్స్కు లాగా నేను చెప్పాను. యూ కెన్ డూ సమ్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ కలర్లు ఏమైనా ఇవ్వాలనుకుంటే అది ఇవ్వచ్చు. కరెంట్ ఇది మీ ఇష్టం అండి, ఏ కలర్ ఇస్తారు. లెట్స్ గో టు ద జనరల్ అగైన్. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి చేంజ్ చేసాను. ఇట్ ఇస్ అప్ టు యూ, మీరు ఎలాగ ఇవ్వాలనుకుంటున్నారు ఏమైనా సరే. ఓకే, జనరల్ ఎఫెక్ట్స్, ట్రాన్స్పరెన్సీ ఏమైనా చూపించాలనుకుంటున్నారైతే అదర్వైజ్ తగ్గించవచ్చు. ఫ్రమ్ ది ఎఫెక్ట్స్ సి గైస్, నిన్న ప్రాపర్టీస్ ఆల్రెడీ సైజ్ గురించి చెప్పాను, ఎవ్రీథింగ్. ఎక్కడైతే ఆల్రెడీ చెప్పినవి ఉన్నాయనుకోండి, ఐ విల్ ట్రై టు సంథింగ్ లైక్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే త్వరగా అప్లై చేస్తుంటాను. బికాజ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కొన్ని విజువల్స్కి ప్రాపర్టీస్ కామన్గా ఉంటాయి. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేస్తే దట్ టైం వేస్ట్ అయింది. అదర్వైజ్ మీకు అర్థం కాకపోయింది అనుకోండి ప్రీవియస్ క్లాస్లో నాకు అడగండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ప్రాపర్టీ. అలా కాకుండా ఎక్స్ప్లెయిన్ చేసిందే మళ్ళీ 2-3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేయండి నేను. ఓకే, ఎందుకంటే మనకి చాలా విజువల్స్ ఉన్నాయి, చాలా రిపోర్ట్స్ చేయాలి. ఇఫ్ యూ డూ 1 అనుకోండి, ఇంకా 2 months పట్టేస్తుంది అలా ఒక్కొక్క విజువల్ రోజు చెప్పుకుంటూ పోతే. ఓకే, నా అపార్ట్ ఫ్రమ్ ప్రాపర్టీస్ హెడర్ ఐకాన్స్ గురించి చెప్పాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైనా వేయాలనుకుంటున్నారా, యూ క్యాన్ అప్లై ఆల్ దోస్ థింగ్స్. ఓకే, ద సేమ్ థింగ్స్ అండ్ టూల్ టిప్ ఇవన్నీ అవసరం లేదు. వెన్ వీ డూ మోర్ రిపోర్టింగ్ అట్ దట్ టైమ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నౌ జనరల్ సెక్షన్ అయిపోయింది. విజువల్ సెలెక్షన్, కాల్ అవుట్ అండ్ సంథింగ్ లైక్ ఎ కేటగిరీ లేబుల్. కేటగిరీ లేబుల్ మీకు ఎలా ఉండాలనుకుంటారు, ఏ సైజ్, సంథింగ్ లైక్ బోల్డ్ కలర్ లైక్ సైజ్ ఇవన్నీ అప్లై చేయాలనుకుంటే యూ కెన్ అప్లై. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లాక్ కలర్ అని చూస్ చేశాను కేటగిరీ లేబుల్. నో, ఐ డోంట్ వాంట్ బ్లాక్ కలర్, ఐ వాంట్ మేక్ ఇట్ అది వైట్ కలర్. సో నాకు కేటగిరీ లేబుల్ అనేది కింద అయితే ఏదైతే వస్తుందో కేటగిరీ లేబుల్ అది వైట్ కింద అయిపోతుంది. ఇఫ్ యూ వాంట్ టు డిసేబుల్ దట్ వన్ యూ కెన్ డిసేబుల్. ఎందుకంటే ఆల్రెడీ నాకు పైన హెడర్ ఉన్నప్పుడు మళ్ళీ కేటగిరీ లేబుల్ నాకు ఎందుకండి. సో ఐ డోంట్ వాంట్. మోస్ట్ ఆఫ్ ది టైం మనం కేటగిరీ లేబుల్ ఉంచాం, మా పైన టైటిల్ మాత్రం ఉంచుతాం. ఓకే, నా కాల్ అవుట్ వాల్యూ అయితే ఏదైతే ఉందో మీకు ఏ సైజులో ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ అ 40 యూ కెన్ మేక్ ఇట్ 40. Otherwise you can want to make it as a 50, you can make it as a 50. If you want to make it as a bold, you can make it. ఏమైనా కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నారా, యూ కెన్ చేంజ్ ఇట్. ఆల్రెడీ కలర్ సమ్ కలర్ అండి, నా కలర్ అంత ఐడియా లేదు. ఓకే, నా డిస్ప్లే యూనిట్స్ మనకి వాల్యూ ఎలా ఇక్కడ డిస్ప్లే అవుతుందండి, 2.3 million. ట్రై టు అండర్స్టాండ్ గైస్. ఇక్కడ డిస్ప్లే యూనిట్స్ నన్ను అంటే మొత్తం వాల్యూ కదా. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లే యూనిట్స్ ఉన్నాయండి. డిస్ప్లే యూనిట్స్ అంటే ఏంటంటే మన డేటాని వాల్యూని ఎలా రిప్రజెంట్ చేస్తాం. కరెంట్గా బై డిఫాల్ట్ ఏమైందంటే ఆటో కింద మిలియన్స్లో చూపిస్తుంది, అంటే 2.3 million 2.30 million అని. అలా కాకుండా మొత్తం ఎంత వాల్యూ ఉందో చూపించాలనుకోండి వితౌట్ ఎనీ ఫార్మాటింగ్ క్లిక్ ఉన్నాను. అప్పుడు చూడండి ఏమైంది, ఇక్కడ మీకు కరెక్ట్ వాల్యూ చూపిస్తుంది. ఇంత సేల్స్ అనేది అయిందండి. అలా పెడితే క్లయింట్ మనకు తిడతాడు, అలా నాకు ఎందుకు చూపిస్తుంది, నాకు సింపుల్ వేలో చూపించండి, ఐ కెన్ అండర్స్టాండ్ అనేది.
సో థౌజండ్స్లో చూపించవచ్చు. సో 2297.20K అనుకోండి. అలా కాకుండా కొన్నిసార్లు మిలియన్స్లో అంటారు. సో ఇన్ దట్ వే యూ నీడ్ టు షో ఇన్ మిలియన్స్. సో జనరల్లీ వీ హ్యావ్ టు షో ఇన్ థౌజండ్స్, అదర్వైజ్ మిలియన్స్. ఇట్ ఈస్ అప్ టు క్లయింట్. ఓకే, బిలియన్స్లో కానీ ట్రిలియన్స్లో కానీ. ఆఫ్టర్ దట్ డెసిమల్ ప్లేసెస్ సేమ్ ఏంటంటే అప్ టు టూ సంథింగ్ లైక్ 2 డెసిమల్ ప్లేసెస్ మాత్రమే ఉంది బై డిఫాల్ట్ కింద. ఇఫ్ యూ వాంట్ టు మేక్ చేంజ్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ హియర్. 1 పెడతారు, 0 పెట్టారు అనుకోండి 2 మిలియన్ చూపిస్తుంది. ఎందుకంటే ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్ అవన్నీ ఎగిరిపోతాయి. అలా కాకుండా 1 పెట్టారనుకోండి 1, సో 2.3, 2 పెట్టారనుకోండి 2.30, అదర్వైజ్ 5 పెట్టారనుకోండి అప్ టు 5 డెసిమల్ ప్లేసెస్ వరకు మీకు చూపిస్తుంది. వెన్ ఐమ్ రెడ్యూసింగ్ 2 రైట్ ఏమవుతుందండి, రౌండింగ్ అవుతుంది. 0 to 2 ఏముంది, 2 ఉండిపోతుంది. 2 to 7 2.297 అనుకుంటుంది. 7 to 9 30 అయిపోతుంది రౌండింగ్. ఇఫ్ యూ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యాథమెటికల్ టర్మ్ రౌండింగ్ ఎలా వర్క్ అవుతుందని మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నా 3 పెడితే 297 ఉంది. ఇఫ్ ఐమ్ కీపింగ్ 2.3. ఓకే, దిస్ ఈజ్ హౌ ద సంథింగ్ కాల్డ్ ఎ కార్డ్ విజువల్ వర్క్. నేను చాలా టైమ్స్ నేను ఏం చేస్తామంటే రిపోర్ట్స్లోని వీ విల్ ట్రై టు డూ మల్టిపుల్ కార్డ్స్. ఓకే గైస్, మనం ఏం చేస్తామంటే ఒక రిపోర్ట్లోని వీ విల్ ట్రై టు డూ మల్టిపుల్ కార్డ్ క్రియేషన్. లైక్ నేను కూడా ప్రాఫిట్స్ అని ఇక్కడ క్రియేట్ చేశాను, సంథింగ్ లైక్ సేల్స్ క్రియేట్ చేశాను, తర్వాత డిస్కౌంట్ అని, క్వాంటిటీ అని మల్టిపుల్ క్రియేట్ చేస్తాను. దెన్ మల్టిపుల్ టైమ్స్ నాకు ఈ ఫార్మాటింగే ఎక్కడ అప్లై చేయాలి, ఇక్కడ అప్లై చేయాలి, ఇక్కడ అప్లై చేయాలి. లైక్ ఇప్పుడు సమ్ ఆఫ్ ఇది ఉంది నాకు ప్రాఫిట్, దీని మీద ఇది అప్లై చేయాలి. మళ్ళీ దీని మీద ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ 10 minutes ఆఫ్ టైం, మళ్ళీ దీని మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఏదైతే ఇక్కడ అప్లై అయిందో అదే ఇక్కడ అప్లై చేయాలనుకుంటున్నాను, రైట్? సో ఎలా చేయొచ్చు ఆటోమేటిక్ కింద. సో వాట్ యూ నీడ్ టు డూ, రైట్? ఇక్కడ ఏవైతే అప్లై చేసామో అవన్నీ ప్రాపర్టీ దీనికి ఆల్రెడీ ఉన్నాయి. సో ఐ వాంట్ టు మేక్ ఇట్ వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఐ అప్లైడ్ ఇన్ టోటల్ సేల్, రైట్? ద సేమ్ థింగ్ షుడ్ బి అప్లైడ్ ఫర్ ప్రాఫిట్ యాజ్ వెల్. అప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ క్లిక్ ఆన్ ది టోటల్ సేల్, ఫార్మెట్ పెయింటర్. సో మొత్తం ప్రాఫిట్ ఇక్కడైతే ఏ ప్రాపర్టీస్ మీరు అప్లై చేస్తారో అవన్నీ సంథింగ్ లైక్ కాపీ అయిపోయి దీనికి అప్లై అవుతుంది. ఓన్లీ ద థింగ్ రైట్, ఓన్లీ ద ఫార్మాటింగ్ పార్ట్ విల్ బి అప్లై. ఈ టైటిల్ క్రియేషన్ అన్నీ నాకు అప్లై కావండి. టైటిల్ ఎవరి వీ హ్యావ్ టు మేక్ చేంజెస్ ఇన్ యువర్ టైటిల్ ఎవ్రీథింగ్. లైక్ ఇన్ జనరల్ గో టు యువర్ టైటిల్, టోటల్ ప్రాఫిట్ యూ నీడ్ టు రైట్. ఓకేనా? దిస్ ఈజ్ హౌ కార్డ్ విజువల్ విల్ వర్క్. అర్థమైందండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయి? వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ కార్డ్ విజువల్ అండి. అర్థమైంది. గైస్ ఎవరు మనీ చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా, కన్ఫ్యూజ్ అయిపోయారా? ఎక్స్ప్లెయిన్ చెప్పండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అదర్వైజ్ ఐ విల్ మూవ్ ఫార్వర్డ్. అర్థమైంది రవి. మనీ ఉన్నారా లేరా? నో ఐడియా అండి. అనట్లేదా? సరే మీరు చేస్తాను. ఓకే, నౌ లెట్స్ గో విత్ వన్ మోర్ విజువల్స్ అండి. ఓకే, ఐ హ్యావ్ one kind of a visual called as, let me rename this one, table and card visual. Okay, let me create one more visual that is called as a decomposition tree. How it will work, let's try to understand. చాలా బాగుంటుంది, ట్రై టు అండర్స్టాండ్. మీకు ఫర్ ఎగ్జాంపుల్
ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే డీకంపోజిషన్ ట్రీ, సపోజ్ యూ హ్యావ్ ఎ ట్రీ ఐడియా ఉంది కదండి. ట్రీ ఐడియా అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్రీ మీద ఏమైనా చూసారనుకోండి, మీకు అలా కాకుండా డైరెక్ట్గా డేటా బయట ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇంకా బాగా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డికంపోజిషన్ ట్రీ అండి, ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ విజువల్, ఐ కెన్ సే వన్ ఆఫ్ ది బెస్ట్ విజువల్ ఇన్ పవర్ బిఐ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హై లెవెల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది మీకు. నేను టెక్నికల్ టర్మ్లో చెప్పేస్తున్నాను. ఫస్ట్ ఏం చేస్తుందంటే మీకు హై లెవెల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. ఇచ్చిన తర్వాత మీకు ఒక ఆప్షన్ ఇస్తుంది. మీరు లో లెవెల్ ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటే జస్ట్ క్లిక్ చేయండి. సో హై లెవెల్ ఇన్ఫర్మేషన్ అనేది డివైడ్ అవుతుంది లో లెవెల్ ఇన్ఫర్మేషన్ కింద, లైక్ దిస్. అది ఎలా అనేది ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, అనలైజ్. ఇక్కడ ఈ విజువల్కి ఇందాక మనం టేబుల్ రిపోర్ట్ ప్రిపేర్ చేసినప్పుడు వీ హ్యావ్ కాలమ్స్, కార్డ్ విజువల్ ప్రిపేర్ చేసినప్పుడు వీ హ్యావ్ కాల్డ్ ఎస్ ఎ ఫీల్డ్. Now let's go to this visual, what is called as decomposition tree. అక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. డోంట్ వరీ అబౌట్ ద టూల్ టిప్స్, వరీ అబౌట్ ఓన్లీ అనలైజ్ అండ్ ఎక్స్ప్లెయిన్ బై. ఓకే, సేల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనలైజ్ అంటే ఏంటి, ఎక్స్ప్లెయిన్ బై ఏంటి. ఇక్కడ మీకు ఈ ఆప్షన్ కనబడుతుంది, ఒక బాక్స్ కనబడుతుంది కదండి, ఇది అనలైజ్. వాట్ యూ వాంట్ టు అనలైజ్? ఐ వాంట్ టు అనలైజ్ సేల్స్. ఓకే, దెన్ క్లిక్ ఆన్ సేల్స్ హియర్. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఏదైతే ఆప్షన్ ఉంది ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏ ఆప్షన్ ఉంది చూడండి, ఫస్ట్ ఇక్కడ 3 డాట్స్ 3 బాక్సెస్ కింద ఫస్ట్ బాక్స్ ఉంది. సో ఐ వాంట్ టు అనలైజ్, వాట్ ఐ వాంట్ టు అనలైజ్ సమ్ ఆఫ్ సేల్స్. ఎక్స్ప్లెయిన్ బై దేని బేసిస్ మీద మీరు చేయాలనుకుంటున్నారు? ఐ వాంట్ టు డూ బేస్డ్ ఆన్ కాల్డ్ యాజ్ సెగ్మెంట్, and then ship mode, and then state. For example state ఇక్కడ పెట్టి ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ స్టేట్ లెవెల్లో నాకు డీటెయిల్ కావాలి. చూడండి, కొంచెం విజువల్ కొంచెం ఫోకస్ మోడ్లో పెట్టి ఐఎమ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఇంకోసారి ఇక్కడ చూపిస్తాను చూడండి. చూడండి ఏమవుతుంది ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాంట్ టు అనలైజ్, మనం ఎలా అనలైజ్ చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ ఏం చేస్తుంది, ఫస్ట్ బాక్స్లోని యూ క్యాన్ డూ ఎనీ న్యూమరికల్ వాల్యూ. ఆ న్యూమరికల్ వాల్యూని మీరు దేని బేస్ మీద అనలైజ్ చేయాలనుకుంటున్నారు? స్టేట్ లెవెల్ అనలైజ్ చేయాలనుకుంటున్నారా, సంథింగ్ లైక్ కేటగిరీ లెవెలా? ఇది మనకు ఒక ఆప్షన్ ఇస్తుంది. ఇది క్లయింట్కి ఇలాంటివన్నీ చాలా యూస్ఫుల్ ఉంటాయండి. ఎలా అంటే చూడండి, ఫస్ట్ నాకు ఒక బాక్స్లో ఏమైందంటే అనలైజ్ బై సమ్ ఆఫ్ సేల్స్ పెట్టాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏమంటుందంటే ఓకే యూ హ్యావ్ ది టోటల్ సేల్స్ యాజ్ 22,000 సంథింగ్ లైక్ 97 2 lakhs సంథింగ్ లైక్ 97,200.36 రూపీస్ ఆర్ సంథింగ్ డాలర్స్ సమ్ సేల్స్ అయింది. నా క్లయింట్కి ఏమంటారంటే ఐ హ్యావ్ 3 సెగ్మెంట్స్ కాల్డ్ యాజ్ 3 ఆప్షన్స్ కాల్డ్ యాజ్ స్టేట్, సెగ్మెంట్ అండ్ షిప్ మోడ్. మీరు ఏ విధంగా అయినా మీరు డేటాని అనలైజ్ చేయొచ్చు. ఎలా అనలైజ్ చేయొచ్చు? బికాజ్ వీ హ్యావ్ 3 ఆప్షన్. ఆ 3 ఆప్షన్స్ ఎక్కడ కనిపిస్తాయి? యూ కెన్ సీ ద 3 ఆప్షన్స్ హియర్. ఇక్కడ ప్లస్ బటన్ కొట్టండి. ప్లస్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే యూ క్యాన్ డూ అనాలిసిస్. సో నేను ఇప్పుడు ఏమంటున్నానంటే నాకు స్టేట్ లెవెల్లో సేల్స్ ఎంత అయింది చూడండి, ఏమైందో. కాలిఫోర్నియాలో ఎంత అయింది, న్యూయార్క్లో ఎంత అయింది, టెక్సాస్లో ఎంత అయింది, వాషింగ్టన్లో ఎంత అయింది, పెన్సిల్వేనియాలో ఎంత అయింది, ఫ్లోరిడాలోని ఇలోనిస్లో ఎంత ఉంది, ఓహియోలో ఎంత అయింది, సంథింగ్ లైక్ మిచిగన్లో ఎంత అయింది, వర్జీనియాలో ఎంత అయింది, నార్త్ కాలిఫోర్నియాలో ఎంత అయింది, టెక్సాస్లోని అరిజోనా, ఇండియానా, సంథింగ్ లైక్ లూసియానా, టెక్సాస్ కానీ, డెస్ట్రాయిడ్ కానీ, ఒక్లహోమా. సో డిఫరెంట్ స్టేట్స్లో మీకు ఎలా అయిందని మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. సో ఒకసారి ట్రీ యొక్క సంథింగ్ లైక్ ఒక డికంపోజిషన్ చాలా యూస్ఫుల్ అండి. చాలా అంటే ఎలా ఉంటే ఒక డైనమిక్ వేలో ఉంటుంది. నేనేం చేశాను, జస్ట్ ఎక్స్ప్లెయిన్ బై పెట్టాను. సమ్ ఆఫ్ సేల్స్ని ఎక్స్ప్లెయిన్ బై పెట్టాను. స్టేట్ పెట్టిన వెంటనే స్టేట్ లెవెల్ డివైడ్ అయిపోయింది. నా నేనేం పెట్టినంటే స్టేట్ లెవెల్ డివైడ్ అయిపోతుంది. ఓకే, స్టేట్ లెవెల్ ఎంత సేల్స్ అయింది, ఓకే నాకు అర్థమైంది. సెగ్మెంట్ లెవెల్ ఎలా అయింది, నాకే సెగ్మెంట్ సెలెక్ట్ చేయండి. సో ఈ స్టేట్లోని కన్జ్యూమర్ లెవెల్ ఎంత సేల్స్ అయింది, కార్పొరేట్ లెవెల్ ఎంత సేల్స్ అయింది, హోమ్ ఆఫీస్ లెవెల్ ఎంత సేల్స్ అయింది,
విత్ ఇన్ ద కాలిఫోర్నియా కన్జ్యూమర్ లెవెల్లోని నాకు షిప్ మోడ్ ఎలా సేల్స్ అయింది, స్టాండర్డ్ క్లాస్లోని, సెకండ్ క్లాస్లోని, ఫస్ట్ క్లాస్లోని సేమ్ డేలో ఎంత అయింది. ఇఫ్ యూ వాంట్ టు డూ ద సేమ్ థింగ్ ఇక్కడైతే యూ నీడ్ టు సెలెక్ట్ ఆన్ దిస్ థింగ్. ఇఫ్ యూ వాంట్ టు డూ ఆన్ దిస్ థింగ్ కార్పొరేట్ లెవెల్ ఎలా చూపిస్తుంది. నా న్యూయార్క్లోకి వెళ్ళారనుకోండి, న్యూయార్క్లో చేంజెస్ వేరేగా ఉంటాయి. లైక్ టెక్సాస్కి వెళ్తే టెక్సాస్ చేంజ్ అవుతుంది, లైక్ తర్వాత వాషింగ్టన్ డీసీకి, పెన్సిల్వేనియాకి. సో మీకు ఆటోమేటిక్ కింద ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోతుంది. గైస్ అర్థమైందా డికంపోజిషన్ ట్రీ ఎలా వర్క్ అవుతుందో? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డైనమిక్ పవర్ బై విజువల్ విచ్ కేమ్ ఇన్ టు ద పిక్చర్ ఐ థింక్ 1 year బ్యాక్. అర్థమైందండి ఈ రిపోర్ట్ ఎలా వర్కౌట్ అవుతుందో? ఎనీ డౌట్స్ ఆన్ దాట్ వన్? రవి ఎలా ఉందండి విజువల్? బాగుందా బాగలేదా? బాగుంది రవి. See guys, now let's go to the formatting part. The same thing, properties you can apply, title you can do it, effects you can do it. I'm not discussing about again, okay? Let's go to the visual analysis. Maybe in comparison with the tree. ఓకే, ఇవంతా అంత అవసరం లేదండి. కనెక్టర్స్ ఇవన్నీ, ట్రీ సెట్టింగ్స్ ఇవన్నీ అంతగా జనరల్లీ వీ డోంట్ వర్రీ అబౌట్ దట్ వన్. ఈవెన్ దో కంట్రీ సెట్టింగ్స్లోనే అంతని వీ విల్ వర్రీ అబౌట్ ఓన్లీ థింగ్ ఇస్ కాల్డ్ అదే కేటగిరీ లెవెల్. ఇవన్నీ సైజులు ఎలా వస్తున్నాయి? కరెంట్గా ఇవన్నీ సైజ్ నాకు 9లో ఉన్నాయి. వాంట్ టు మేక్ ఇట్ అదే 15, అదర్వైజ్ 12. ఓకే, జనరలీ 11, 12లో ఉంటాయి. ఐ కెన్ మేక్ ఇట్ ఇన్ దట్ వన్. ఇఫ్ ఐ వాంట్ టు మేక్ చేంజెస్ ఐ కెన్ డూ లైక్ దిస్ చేంజెస్. మీ ఇష్టం అండి, కలర్ చేంజెస్ కానీ ఏమైనా సరే ఇట్ విల్ వర్క్ అకార్డింగ్లీ వాట్ యూ హ్యావ్ చూజన్. ఓకే, నా వాల్యూస్ డైరెక్ట్గా ఉన్న వాల్యూస్ కింద నేను కేటగిరీ లేబుల్కి అప్లై చేశాను. దట్ ఈస్ కాల్డ్ అదే కేటగిరీ లేబుల్. వాల్యూస్కి అప్లై చేయాలి. సో వాల్యూస్కి ఏమైనా అప్లై చేయాలనుకుంటున్నారా మీరు? అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇంకేమైనా అప్లై చేయాలనుకుంటున్నారంటే యూ కెన్ అప్లై ఇట్. లెట్ మీ అప్లై సంథింగ్. సో ఇట్ ఈస్ అప్ టు యూ వాట్ యూర్ చూసింగ్. అండ్ డిస్ప్లే యూనిట్స్ కరెంట్గా డిస్ప్లే యూనిట్స్ అనేది నన్లో ఉండిపోయింది. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ as 1000 యూ కెన్ మేక్ ఇట్ 1000. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ మిలియన్స్ యూ కెన్ మేక్ ఇట్ మిలియన్. ఓకే, 1000 దీనికి బెటర్లా కనిపిస్తుంది. సో యూ నీడ్ టు మేక్ ఇట్ as 1000. అండ్ డెసిమల్ ప్లేసెస్, మీకు డెసిమల్ ప్లేస్ ఉంది. ఇఫ్ యూ వాంట్ టు మేక్ రౌండింగ్ యూ క్యాన్ డూ రౌండింగ్, అదర్వైజ్ యూ కాంట్. ఇట్ ఈస్ అప్ టు యూ. ఓకే గైస్, ఇది ట్రీ మ్యాప్ గురించి. నాట్ సారీ, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డికంపోజిషన్ ట్రీ. This is how we will work with decomposition. రవి హలో, చెప్పండి. ఇది ఇప్పుడు బ్లూ కలర్ ఉండి రిమైనింగ్ వైట్ వచ్చింది కదా, అది కలర్ చేంజ్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుందా? ఏది ఇప్పుడు సెగ్మెంట్ సమ్ ఆఫ్ సేల్స్ కాకుండా పక్కన ఉంది కదండి, అది వైట్ కలర్ ఉంది కదండి, బ్లూ వైట్ ఉంది కదా, బ్లూ వైట్ ఎక్కడ? దీంట్లో అండి. ఇది అంటున్నారా? ఎస్ రవి. ఇక్కడ చూడండి, నేను ఏం చేశాను, బార్స్ ఉన్నాయి కదా, కలర్స్ ఉంది. మీరు ఓకే ఏమైనా రవి. చేంజెస్ చేయాలనుకుంటే యూ కెన్ చేంజ్. జనరల్గా మీరు వెళ్ళి ఇక్కడ ఒకటి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఆల్రెడీ దీని గురించి చెప్పాను, కలర్స్, బార్స్ ఇవన్నీ. సో డైరెక్ట్గా ఇందులోకి వెళ్తే ఈజీగా అర్థమైపోతుంది. నేను ఇక్కడ ఇది ఫంక్షనింగ్ ఎలా అవుతుందో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఎక్కడైనా సరే కొంచెం నేను మిస్ అయినా సరే ట్రై టు ఒకసారి జస్ట్ వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. దానికి నేను డబుల్ సారీ కొంచెం చెప్పవసరం లేదు, ఎందుకంటే వీ హ్యావ్ వెరీ లెస్ టైం. ఓకే, బట్ అది నేను ఆల్రెడీ ఈజీగా అర్థమవుతుంది మనకి. దట్స్ వై ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ స్కిప్పింగ్.
అదర్వైజ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, అర్థమైంది కదండి హౌ వీ కెన్ డూ దట్. బట్ ఎనాలిసిస్ కానీ ట్రీ కానీ ఇవన్నీ వదిలేయండి. జస్ట్ బార్స్, కేటగిరీ లేబుల్స్ కానీ వాట్ వీ కాల్డ్ హెడర్స్ ఇలాంటివన్నీ ఏమైనా ఉంటే ఒకసారి జస్ట్ ఒకసారి ట్రై చేయండి ఎలా వర్క్ అవుతుందో, ఒకటి చేంజ్ చేస్తే. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు మేక్ సంథింగ్ లైక్ డైరెక్ట్ మళ్ళీ నార్మల్కి వచ్చేయాలంటే నార్మల్ క్లిక్ చేశారు. అదర్వైజ్ మీరు ఎక్కడి నుంచి ఇంకేమైనా యాడ్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం యాడ్ సంథింగ్ లైక్ ప్రాఫిట్ ఎంత వచ్చింది యాడ్ చేయాలనుకుంటున్నాను. అలా అంటే ప్రాఫిట్ ఎంత వచ్చిందండి. సో స్టాండర్డ్ క్లాస్ లెవెల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది. సో సంథింగ్ లైక్ నాకు ప్రాఫిట్స్ డిఫరెంట్ స్టాండర్డ్ లెవెల్లోనే డిఫరెంట్ దానికి ఎంత వచ్చిందని ఇస్తాయి. అలా కాకుండా మీకు ఇంకేమైనా చేయాలనుకుంటున్నారా, సంథింగ్ లైక్ ఎనీథింగ్ ఎల్స్ గైస్, ప్రొడక్ట్ నేమ్స్, ఓకే డిఫరెంట్ ప్రొడక్ట్ లెవెల్ ఎంత మీకు ప్రాఫిట్ వచ్చింది. సో ఇలాంటివన్నీ మీకు ఏమైనా కావాలంటే సేల్స్ ఎంత అయినాయి, నాట్ ప్రాఫిట్, సేల్స్ చేసాం కాబట్టి సేల్స్ ఎంత ఏమైనా డిఫరెంట్ ప్రొడక్ట్ లెవెల్ అంతా ఈజీగా తెలుస్తుంది. ఇన్స్టెడ్ గోయింగ్ దిస్ డేటా ఈజీగా ఏ ప్రోడక్ట్కి, ఏ కస్టమర్ ఐడికి, ఏ కస్టమర్ దానికంటే జనరల్ ఇఫ్ యూ గో హియర్ రైట్ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ రైట్. సో దిస్ ఈజ్ హౌ సంథింగ్ కాల్డ్ డికంపోజిషన్ ట్రీ విల్ వర్క్. ద సేమ్ థింగ్ ఇక్కడ ఆప్షన్ ఉంటాయండి, షో యాజ్ అ టేబుల్. ఈ విజువల్ ఇందాక నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను, దీన్ని షో యాజ్ అ టేబుల్, ఎందుకంటే ఇది టేబుల్ ప్రాపర్టీగా ఉంది. బట్ వీ కెన్ సీ డికంపోజిషన్ ట్రీ అనేది ఒక విజువల్ ఫార్మాట్లో ఉంది, వే వీ క్యాన్ సీ ద రోస్ అండ్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ కన్వర్ట్ ఇన్ టు some kind of a table, we can make it as a show as a table. సో మీకు డేటా అనేది ఇక్కడ డివైడ్ అయిపోతుంది. ఇక్కడ how we working and everything. Okay, generally we will not do such kind of thing. Export data, you can do the export as well. You can something like spotlight చేస్తే highlight అయ్యేలాగా. If you are doing coloring, right, you can easily understand that. You can do the sorting and everything, and you can do the removing. అర్థమైందండి డికంపోజిషన్ how it will work. ఏమైనా Yeah. Let's go to one more visual. Okay, start with this. So we have completed card, we have completed table, we have completed decomposition tree. ఓకే, అన్ని దానికి నేను నేమింగ్ చెప్తుంటాను. ఇది పవర్ బిఐ ఫైల్ అనేది ఎప్పుడైనా మీకు డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. Let's go to the one more chart called as a cluster column chart. క్లస్టర్ అంటే మనకు నాకు ఒక కాలమ్స్ క్రియేట్ అవుతాయి. అంటే ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, బేస్డ్ ఆన్ ద వాట్ వాల్యూస్ ఐమ్ ప్రొవైడింగ్. ఓకే, లెట్ మీ సంథింగ్ పెద్దది చేస్తున్నాను. ఓకే, జనరల్గా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎంత పెద్దగా చేయమండి. ఒకే పేజ్లో దిస్ ఇస్ కాల్డ్ అ పేజ్, విత్ ఇన్ ద పేజ్ వీ హ్యావ్ విజువల్స్. మోస్ట్లీ చాలా వరకు నేను ఇక్కడ ఒక విజువల్, ఇక్కడ ఒక విజువల్, ఇక్కడ ఒక విజువల్ 4 పెట్టి, ఇక్కడ ఒక పెద్ద విజువల్ ఇక్కడ పెట్టి, ఇక్కడ ఒక పెద్ద విజువల్ పెట్టి, సో ఆల్మోస్ట్ 10 విజువల్ ఒక పేజీలో పట్టించాను నేను. సో దట్ ఈస్ హౌ మనకి రియల్ టైం రిపోర్ట్ ఉంటుంది. ఓకే, నా జస్ట్ ఇక్కడ దీన్ని కొంచెం పెద్దది చేయండి, మీకు విజిబిలిటీ ఉండడానికి. ఓకే, నౌ ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ ఎ విజువల్ కాల్డ్ యాజ్ ఎ క్లస్టర్డ్ కాలమ్ చార్ట్. ఓకే, ఫర్ ద క్లస్టర్డ్ కాలమ్ చార్ట్ రైట్, మీకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఈజ్ ఆస్కింగ్ ఫర్ x axis and y axis. ఓకే, నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం కావాలనుకుంటున్నాను, సేల్స్. అగైన్ ఇప్పుడు క్లిక్ ఆన్ సేల్స్ రైట్, అది y యాక్సిస్లో. ఇఫ్ యూ గో సంథింగ్ ఐమ్ రిమూవింగ్ ఇట్ రైట్, మనకేమంటుందండి సమ్ బార్స్, సమ్ కైండ్ ఆఫ్ కాలమ్స్ లెవెల్ బార్స్ వస్తున్నాయి. ఏంటంటే ఇది ఒక సంథింగ్ సేల్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సమ్ బార్స్ చూపిస్తుంది ఓవర్ ది ఇయర్స్ కానీ, ఓవర్ ది సిటీ కానీ, సచ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో న్యూమరికల్ వాల్యూస్ అనేది ఆల్వేస్ ఇన్ ది వై యాక్సిస్ మనకి క్లస్టర్డ్ కాలమ్ చార్ట్లో. దట్స్ వై ఐఎమ్ యాడింగ్ సేల్స్ ఇంటూ ద వై యాక్సిస్. సో నాకు టోటల్ సేల్స్ ఎంత అయింది అనేది నాకు డైరెక్ట్గా ఇక్కడ ఒక బార్, ఒక కాలమ్ క్రియేట్ అయిపోయింది.
Now I want to divide that one. I want to divide that one into something called as a city level. సో అక్కడ సిటీ లెవెల్ అనేది మీకు డేటా అనేది డివైడ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిటీ చాలా ఎక్కువ ఉన్నాయి. లెట్స్ డూ సెగ్మెంట్ లెవెల్. ఇఫ్ ఐ డూ ద సెగ్మెంట్ లెవెల్ ఏమైందండి, కస్టమర్ లెవెల్ ఎంత సేల్స్ అయింది, కార్పొరేట్ లెవెల్ ఎంత సేల్స్ అయింది, హోమ్ ఆఫీస్ లెవెల్ ఎంత సేల్స్ అయింది మీకు ఈజీగా కనిపిస్తుంది. ఓకే, లెట్ మీ యాడ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ షిప్ మోడ్ యాజ్ వెల్. షిప్ మోడ్ కూడా అయింది. ఇప్పుడు ఏమైందండి, విత్ ఇన్ ది సంథింగ్ కాల్డ్ యాజ్ షిప్ మోడ్ చూడండి, విత్ ఇన్ ది కన్జ్యూమర్లోని, విత్ ఇన్ ది కార్పొరేట్, విత్ ఇన్ ది ఆఫీసర్ దెర్ ఆర్ మనకి షిప్ మోడ్స్ ఉన్నాయి. సో మళ్ళీ ప్రీవియస్గా చూస్తే ఇది వర్క్ అవుతుంది కదండి, దీని తర్వాత చూడని చెప్తాను, డోంట్ వరీ. ఓకే, లెట్ మీ రిమూవ్ దిస్ వన్, అదర్వైజ్ మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి సెగ్మెంట్ లెవెల్ ఎంత సేల్స్ అయిందని మొత్తం మీకు కంప్లీట్గా ఒక క్లస్టర్ కాలమ్ చార్ట్ ప్రిపేర్ అయింది. ఇలాగ ఎప్పుడైనా సరే మనకి ఏదైనా విజువల్ ప్రిపేర్ చేస్తాం అనుకోండి, దీన్ని క్లస్టర్ కాలమ్ చార్ట్ అంటారు. సో వీఆర్ ట్రైంగ్ టు అగ్రిగేట్ at the column level our sales, that is called cluster column chart. Okay, now ఇలాగున్న డేటాని నేను ఫర్ ఎగ్జాంపుల్ సెగ్మెంట్ ఎంత ఉందో 3 rows ఉన్నాయి. లెట్ మీ యాడ్ సంథింగ్ కాల్డ్ as a సబ్ కేటగిరీ లెవెల్ ఆర్ సంథింగ్. ఓకే, సబ్ కేటగిరీ లెవెల్లో సేల్స్ ఎంత అయిందని మీకు చెప్తున్నాను ఇక్కడ. నా ఇది కొంచెం బాగుంది మీకు రిపోర్ట్ చూడడానికి, రైట్? నా దిస్ ఇస్ అవర్ రిపోర్ట్. లెట్స్ డూ సమ్ ఫార్మాటింగ్ ఫర్ మీకు. కరెక్ట్గానే ఉంది, మజ్జిగ తండి, బోర్డ్ చేయండి, క్యాలిబరీ పెట్టండి, 20 ఇవ్వండి. సో సంథింగ్ కాల్ సేల్స్ హ్యాస్ బిన్ డన్. చేంజ్ చేయండి కలర్, ఏం చేయాలి అనుకుంటున్నారు? టెస్ట్ కలర్ షుడ్ బి వైట్, బ్యాక్గ్రౌండ్ కలర్ షుడ్ బి సబ్ కేటగిరీ. ఇది కొంచెం బెటర్గా ఉంది కదా. నా మేక్ ఇట్ యాజ్ 25 22. Generally it is up to you what you choose, otherwise I will use 21. Property has been done. Let's go to the visual. X axis ఉన్నది కదండి, దీన్ని X axis అంటారు, దీన్ని Y axis అంటారు. For the X axis what kind of a changes you want? కలర్స్ కానీ చూడండి, ఒక బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ సమ్ కైండ్ ఆఫ్ అ కలర్ ఉంది. సో యూ కెన్ అప్లై దట్ వన్, యూ కెన్ చేంజ్ ఇట్, యూ కెన్ సంథింగ్ లైక్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎలా వాల్యూస్ ఇవ్వాలనుకుంటారు, సంథింగ్ లైక్ బోల్డ్ కలరా, సంథింగ్ లైక్ కలర్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటారు. కొన్నిసార్లు ఏంటంటే క్లయింట్ అనేవాడు మీకు క్లయింట్ ఏది చేంజ్ చేయలేవాడు, మీకు ఒక రిపోర్ట్ విండో లాగా ఒక ఎక్సెల్ ఫైల్ ఇస్తాడు, ఒక టెంప్లెట్ లాగా. సో నువ్వు ఎక్స్ యాక్సిస్ని ఈ కలర్ కోడింగ్ పెట్టాలి, ఆ కలర్ కోడింగ్ వాల్యూ ఇస్తాడు. ఆ వాల్యూ ఎలా అంటే సంథింగ్ లైక్ ఎఫెక్ట్స్లోకి వెళ్తే కలర్ ఉంటుంది, మోర్ కలర్స్లోకి వెళ్తే రెడ్ గ్రీన్ కాంబినేషన్లో మీకు ఒక కోడ్ వస్తుంది, ఈ కోడ్ పెడతాడు, కోడ్ ఇస్తాడు. మీరు ఆ కోడ్ని ఇక్కడ కాపీ చేసి పెడితే మీ కలర్ అనేది ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోతుంది, అది ఇక్కడ అప్లై అయిపోతుంది. సపోజ్ ఇఫ్ యూ ఆర్ సంథింగ్ లైక్ యువర్ కంపెనీ స్పెండింగ్ సమ్ టైమ్ ఆన్ ది డిజైనింగ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్, అప్పుడే మనకి ఇలాంటివి వస్తాయి. అదర్వైజ్ జనరల్లీ మనకు రావు. ఓకే, ఇలాంటివి ఇన్పుట్స్. ఓకే, now let me change the color to something else. Okay, now y axisలోని ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటున్నారా, యూ క్యాన్ డూ ఇట్. వాల్యూస్లోని వచ్చే వాల్యూస్ కానీ ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే యూ క్యాన్ డూ ద చేంజెస్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, ఇట్ ఈస్ అప్ టు యూ వాట్ యూ కెన్ చేంజ్ అండ్ ఎవ్రీథింగ్. బాగోలేదు కలర్. ఓకే, నా కేటగిరీ గ్రిడ్ లైన్స్. ఇది గ్రిడ్ లైన్స్ అండి, మీకు ఇక్కడ చూడండి బ్లాక్ మీకు అవి గ్రిడ్ లైన్స్. గ్రిడ్ లైన్స్ ఆన్ ఉంది, ఆఫ్ చేశాను అనుకుంటే గ్రిడ్ లైన్స్ పోతాయి. ఇప్పుడు ఆన్ అంటే ఆన్ ఉంటాయి, జనరల్గా ఆఫ్ చేస్తాం. ఓకే, జూమ్ స్లైడర్ అది అవసరం లేదు, జూమ్ స్లైడర్ కరెంట్. డేటా లేబుల్స్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి
రిపోర్ట్ మీద జస్ట్ ఇక్కడికి వెళ్ళాలనుకోండి, మీకు ఈ సబ్ కేటగిరీ ఏముంది, సమ్ ఆఫ్ సేల్స్ ఎంత అని మీకు చూపిస్తుంది. సంథింగ్ లైక్ 3,30,000 ఆర్ సంథింగ్. అది ఇక్కడ వాల్యూ ఇక్కడ టాప్అప్ కానీ మధ్యన కానీ ఆ వాల్యూ ఉందనుకోండి, అది మనకి ఇంకా ఈజీ కదా క్లయింట్కి అర్థం చేసుకోవడానికి. దట్స్ వై ఇట్ ఇస్ ఆస్కింగ్ డేటా లేబుల్ ఏమైనా ఎనేబుల్ చేయమంటారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎనేబుల్ డేటా ఎనేబుల్ ఆన్ రైట్, చూడండి డైరెక్ట్గా మీకు వాల్యూస్ ఇక్కడ వచ్చేస్తున్నాయి. దట్ ఆల్ ఆప్షన్. నా ఎలా ఓరియంటేషన్ ఎలా పెట్టాలనుకుంటున్నాను. కొన్ని మెంబర్స్ ఏంటంటే నాకు డేటా అనేది పైన టాప్ ఆఫ్ ది హిల్ నాకు చూపించకూడదు, నాకు ఇన్ ద మిడిల్ ఎక్కడ చూపించాలి, లేకపోతే ఇలాగ మధ్య నుంచి చూపించాలి, అలా చూపించాలనుకుంటారు. సో వీ హ్యావ్ ఏ ఆప్షన్స్ ఇక్కడ వర్టికల్ హారిజాంటల్. సో హారిజాంటల్ ఇలాగే పెట్టాలనుకుంటున్నాను. ఇన్సైడ్ ఎండ్ అంటే ఇన్సైడ్ ఎండ్గా వస్తుంది, అవుట్ సైడ్ ఎండ్ అవుట్ సైడ్ ఎండ్, ఇన్సైడ్ సెంటర్ సో ఇన్సైడ్ సెంటర్, ఇన్సైడ్ బేస్ ఇన్సైడ్ బేస్. ఆటో అంటే జస్ట్ ఆటోమేటిక్గా ఎలా ఉందో డిఫాల్ట్ కింద వస్తుంది. ఓకే, నా ద వాల్యూస్ ఆప్షన్స్ చూడండి. డేటా లేబుల్స్ అనగానే జస్ట్ లేబుల్, దానికి నేమింగ్ కానీ ఏదైనా సరే ఓకే ఎలా ఇవ్వాలనుకున్నా, పొజిషన్ నేమింగ్, పొజిషన్ హారిజాంటల్ సంథింగ్ లాగా. వాల్యూస్ ఏ సైజ్ కావాలో అది ఒకటి అయిపోతుంది. నా వాల్యూస్ తర్వాత వీ హ్యావ్ అన్ ఆప్షన్ కాల్డ్ యాజ్ బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్కి ఏమైనా కలర్ యాడ్ చేయాలనుకుంటున్నారా, సో యూ కెన్ యాడ్ కలర్స్ యాజ్ వెల్. దిస్ ఈజ్ హౌ మనకి దిస్ రిపోర్ట్ విల్ వర్క్. నా ఇక్కడ నేను చేశానండి, ప్రతి దానికి ఐ థింక్ రైట్ డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి నాకు, ఒకే కలర్ వచ్చింది. బట్ ఐ వాంట్ టు అప్లై డిఫరెంట్ కలర్స్ ఫర్ డిఫరెంట్ థింగ్స్. సో వాట్ యూ కెన్ డూ ఇట్ రైట్, సబ్ కేటగిరీ నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి లెజెండ్లో పెట్టాను. సారీ లెజెండ్లో కాదు, బార్స్ ఉంటాయండి. ట్రైన్ టు చెక్ ఎక్కడ ఉందండి సార్, ఎందుకంటే ఇది మొత్తం పవర్ బై మొత్తం ఆప్షన్స్ అన్నీ చేంజ్ అయినాయి, ప్రీవియస్కి ఇవన్నీ ఉండేవి కాదు. సో వీ కెన్ ఇండివిజువల్గా ఒక్కొక్క కలర్ అసైన్ చేయొచ్చు. ఓకే, లెట్స్ సీ వేర్ వీ కెన్ అప్లై దట్. ఓకే, ఇక్కడ కాలమ్స్లోకి వెళ్ళండి. కరెంట్గా అన్ని దానికి ఒకే కలర్ ఉందండి. ఓకే, అలా కాకుండా షో వాళ్ళు కొట్టాను అనుకోండి, ఫోన్స్కి ఒక్కొక్క కలర్ ఉంది. సో యూ కెన్ మేక్ చేంజెస్. ఇది ఈ కలర్, బైండర్స్ అనేది ఈ కలర్. వాంట్ మేక్ టేబుల్ విత్ దిస్ కలర్, యూ కెన్ మేక్ చేంజెస్. సో ఇండివిజువల్గా ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే యూ హ్యావ్ టు గో టు ద కాలమ్, యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ కలర్స్, యూ హ్యావ్ టు డూ ద చేంజెస్. అలా కాకుండా బేస్డ్ ఆన్ సమ్ ఎక్స్ప్రెషన్స్ బేస్ మీద వాల్యూ అనేది 300 గ్రేటర్ దెన్ ఉంటే ఒక కలర్ రావాలి అలా అనుకుంటే రూల్స్ పెట్టి, అదర్వైజ్ ఫీల్డ్ వాల్యూ బేస్ మీద కానీ ఒక రూల్స్ పెట్టి యూ నీడ్ టు క్రియేట్ సమ్ రూల్స్, న్యూ రూల్స్, ఇలాగ ఒక్కొక్క రూల్ అనేది. అది వీ విల్ డిస్కస్ వెన్ వీ గో విత్ ఎఫెక్ట్స్ ఎక్స్ప్రెషన్ అనేది ఒక సపరేట్ మనకి ఒక సంథింగ్ లైక్ మనకి ఒక సెషన్ కానీ 2 సెషన్స్ ఉంటాయి. ఓకే, సో యాజ్ ఆఫ్ నో ఫర్ దిస్ టుడే ఈరోజు టైటిల్ కార్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, డికంపోజిషన్ ట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ క్లస్టర్డ్ కాలమ్ చార్ట్. సో ట్రై టు డూ ప్రాక్టీస్ అండ్ once you are done with the cluster column chart, right, రేపు బార్ చార్ట్ గురించి, పై చార్ట్ గురించి, గాడ్ చార్ట్ గురించి ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. ఇవన్నీ కొంచెం చిన్నవి. సో ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ 5 విజువల్స్ టుమారో. ఇఫ్ యూ గైస్ సంథింగ్ లైక్ టైమ్ ఉంటే రేపు ఎక్కువ. ఓకే, ఐ విల్ ట్రై టు సంథింగ్ లైక్ యాజ్ ఎర్లీ as పాసిబుల్ విజువల్ చెప్పిన తర్వాత ఐ హ్యావ్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ రిపోర్ట్స్. ఇది ఒక్కటి విజువల్స్ అంటే ఒక రిపోర్ట్ కాదండి, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ థింగ్స్. If you click on any visual house, there will see some option చూడండి.
show data to a point of table, show table, group data, exclude, analyze, something like group it, summarize, something like drill through, drill down, and this lot of things will be there. Real time lo adi chaala useful. So that's why once we are done with all the visuals, right, ఈ ఫిల్టర్స్ గురించి చెప్పాలి, ఈ ప్యానల్స్ కొన్ని ఉన్నాయి అవి గురించి చెప్పాలి. ఫార్మాటింగ్ తర్వాత ఇక్కడ చూడండి, బ్రింగ్ ఫార్వర్డ్, బ్యాక్ ఫార్వర్డ్, డేటా డ్రిల్ అనేది ఒకటి, ఎడిట్ ఇంటరాక్షన్ అనేది, చాలా ఆప్షన్స్ ఉన్నాయి విత్ ఇన్ ద రిపోర్టింగ్. ఓకే, విజువల్ ప్రిపేర్ చేసేటప్పుడు ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. సో దట్స్ వై యాజ్ యూజువల్ యాజ్ పాసిబుల్గా వీ విల్ జస్ట్ ట్రై టు ప్రాక్టీస్ దిస్ విజువల్. ఓకే, నేను ఎప్పుడెప్పుడు ఏం చెప్తున్నాను, ట్రై టు డూ ప్రాక్టీస్. ఓకే అండి, ఎనీథింగ్